తెలుగుదేశం పార్టీలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గత ఎన్నికల్లో గల్లా మాధవి గెలిచారు. కానీ గెలిచిన తర్వాత గల్లా మాధవికి సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జిల్లా కేంద్రం కావడంతో జిల్లాలోని నాయకులందరూ అక్కడే నివాసం ఉంటున్నారు. అదే సమయంలో ఆ నాయకుల నుంచి ప్రతిరోజు సిఫారసు లేఖలు వస్తున్నాయి. ఎమ్మెల్యే సొంతంగా నిర్ణయాలు తీసే అవకాశం లేకుండా ఎమ్మెల్యేకు సిఫారసు లేఖలు రావడంతో ఒత్తిడి పెరగడంతో ఆ ఎమ్మెల్యే ఆ నాయకులను లెక్క చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. తన నియోజకవర్గంలో ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధుల పెత్తనం ఏంటని ఆ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గల్లా మాధవ్కి స్థానికంగా సహకరించడం లేదన్న ప్రచారం ఉంది. జిల్లా నాయకులు సహకరించకపోవడంతో గల్లా మాధవి అంశం పైన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది కీలక నేతల మద్దతుతో రాజకీయం నడుపుతున్నట్టు తెలుస్తోంది. గల్లా మాధవి భర్త పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల వెనుక కూడా సొంత పార్టీ నాయకులు ఉన్నారన్నది ఇంకో ప్రచారం. దీంతో సొంత పార్టీ నాయకులకు గల్లా మాధవికి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇవి గల్లా మాధవి నియోజకవర్గంపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో నరసరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గెలిచింది. సుదీర్ఘకాలం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది, గెలిచినటువంటి నేపథ్యం. అయితే గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అరవింద్ బాబుకు స్థానికంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నాయకులు సహకరించడం లేదన్నది ఒక ప్రచారం. ఎందుకంటే గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం నాయకులు టికెట్ ఆశించారు, కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ బాబుకు ఇచ్చింది. అరవింద్ బాబు గెలిచారు. గెలిచిన తర్వాత అరవింద్ బాబుకు సహకరించడం పూర్తిగా మానేశారు. ఒకవేళ సహకరించిన పెత్తనం తమకే కావాలని అడుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే దిక్కు దోచక ఇబ్బందుల్లో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. ఎమ్మెల్యేని డమ్మీ చేసే ఒక ప్రయత్నం సాగుతోంది. కమ్మ సామాజిక వర్గం నాయకులు పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారు, ఎమ్మెల్యేని డమ్మీ చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేకు ఆ నాయకుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు నెలకొన్నాయి. భవిష్యత్తులో మాత్రం కమ్మ సామాజిక వర్గం నాయకులు అరవింద్ బాబుకు మళ్ళీ టికెట్ ఇస్తే సహకరించే పరిస్థితి లేదని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం. అయితే కమ్మ సామాజిక వర్గం నాయకులకు టికెట్ ఇచ్చినా సరే అరవింద్ బాబు సహకరించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే తనను ఇబ్బంది పెట్టిన వారు, తనకు సహకరించిన వారు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తే వారిని ఖచ్చితంగా అరవింద్ బాబు అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక కోల్డ్ వార్ నడుస్తోంది. అటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో, ఇటు నరసరావుపేట నియోజకవర్గంలో. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కోల్డ్ వార్ ఖచ్చితంగా ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కార్యకర్తలు నాయకుల పట్ల వ్యతిరేకత ఉన్నారు. నాయకుల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఒకవైపు జనసేన బీజేపీతోనే కాదు, సొంత పార్టీలోనే తీవ్రమైన విభేదాలు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇది దారుణమైనటువంటి దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నాయకులు ఒకరి నియోజకవర్గంలో ఒకరిని జోక్యం చేసుకొని తమ పెత్తనం కోసం ప్రయత్నిస్తూ తమ వారికి పనులు జరిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ నాయకులకు ఎందుకు సహకరించాలి, ఎందుకు పనిచేయాలి, వారి నియోజకవర్గాలను కాకుండా తమ నియోజకవర్గాల్లో ఎందుకు జోక్యం చేసుకోవాలని ఆ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు ముదిరి అది తెలుగుదేశం పార్టీకి బలహీనపరిచే ఒక కార్యక్రమం మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ పరిస్థితి ఒక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి, నరసరావుపేట నియోజకవర్గానికి పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి రాని వారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇవే తీవ్రమైనటువంటి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. వైసీపీకి ప్లస్ పాయింట్ గా మారబోతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.